సిద్దిపేట జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన పోచయ్యకు గత సంవత్సరం క్రితం కాలు తీసేయగా ఆర్టిఫిషియల్ కాలు పెట్టించమని తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర కమిటీని కోరగా వారు కుక్కట్పల్లిలోని భారత్ వికాస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృత్రిమ కాలు పెట్టించారు. అనంతరం ట్రస్ట్ సభ్యులైన నరేందర్, మధు, స్వామి మరియు రఘును టీవీహెచ్ఎస్ఎస్ కమిటీ సభ్యులు షాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ గుత్తికొండ, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మెరుగు శివకృష్ణ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు పెద్దగుళ్ల నాగరాజు, మహిళా నాయకురాలు యశోద గోదా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను కిరణ్ గుత్తికొండ, తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు మనం కుక్కట్పల్లిలోని భారత్ వికాస్ పరిషత్ ట్రస్ట్ వారి యొక్క దగ్గరికి రావడం జరిగింది. ఎలా అంటే మేడ్చల్ జిల్లా మా వికలాంగుల అధ్యక్షుడు మన మెరుగు శివకృష్ణ గారి బంధువులైన మన పోచయ్య, ఈయన సిద్దిపేట చిట్యాల మండలకు చెందిన అతను. ఈయనకు దాదాపుగా 70 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ దాదాపు ఒక సంవత్సరం క్రితము ఈయనకు అనుకోకుండా ఈ కాలు, ఈ మోకాలకు ఒక 3 ఇంచుల కింద షుగర్ వల్ల కొట్టేయడం జరిగింది. కానీ తనకున్న ఆ దాంతో నేను నడవాలి మళ్ళీ అని చెప్పేసి ఒక సంకల్పంతో అందరినీ అడగంగా మా శివకృష్ణకు నెంబర్ దొరకంగానే ఇతను తీసుకొచ్చి మన ఈ భారత్ వికాస్ పరిషత్ వారిని సంప్రదించగానే వారు ఈరోజు ఉదయాన్నే వారిని పిలిపించేసి వారి యొక్క మెజర్మెంట్ తీసుకొని వారికి ఏదైతే ఈ ఆర్టిఫిషియల్ లెగ్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. అంటే మళ్ళీ ఈ 70 సంవత్సరంలో మళ్ళీ తనకు కాలు పెట్టి వారికి మళ్ళా నడకనందించిన మన మిత్రులు వీళ్ళందరికీ కూడా ఎందుకంటే వీరు దాదాపుగా వేల లక్షల మందికి క్యాంపులో ఉచితంగా వీళ్ళు ఆర్టిఫిషియల్ యొక్క లెగ్స్, క్యాలిపర్స్ కానీ లెగ్స్ కానీ చాలా కార్యక్రమాలు ఇక్కడ వాళ్ళు ఈ యొక్క ట్రస్ట్ ద్వారా చాలా తక్కువగా అంటే ఫ్రీగానే వాళ్ళు చేస్తున్నారు. రియల్ కూడా వాళ్ళందరికీ కూడా మేము గతంలో కూడా చాలామంది వికలాంగులకు అది అందించడం జరిగింది. ఇప్పుడు కూడా వారికి కూడా పెట్టినందుకు మేము మరొకసారి ఈ యొక్క ట్రస్ట్ సభ్యులందరికీ, ఈ యొక్క టెక్నీషియన్కి మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ టెక్నీషియన్కి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మరొకసారి మా యొక్క తెలంగాణ ఆంధ్ర వికలాంగుల తరఫున ఈ యొక్క టెక్నీషియన్స్ కానీ సంస్థ వారందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై